థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు. నా వాయిస్ క్లియర్గా వినపడుతుందా? సంబడి ఎవరో ఒకళ్ళు యెస్ బ్రదర్. రెస్పాన్స్ క్లియర్‌గా ఇవ్వండి. ఉంది బ్రదర్. హలో. క్లియర్‌గా ఉంది బ్రదర్. క్లియర్గా ఉందా? క్లియర్‌గా ఉంది బ్రదర్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఈ జూమ్ మీటింగ్లో ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ఆ, వందనాలు. గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ది ఆర్కియాలజీ ఆఫ్ ది బైబిల్, లేదా బైబిల్ గ్రంథం యొక్క పురావస్తు ఆధారాలు. అదేంటి? ఆర్కియాలజీ అనేది ఒక ప్రదేశానికి చెందింది కదా, లేకపోతే ఆర్కియాలజీ అనేది ఆ, ఒక పర్టికులర్ తెగకి లేదా ఒక జాతిలో ఉండే ఆ వాళ్ళకి అక్కడ ఎవరన్నా తవ్వకాలు తవ్వితే మనకి ఆధారాలు దొరుకుతాయి. మరి ఇదేంటి బైబిల్కి పురావస్తు ఆధారాలేంటి అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్, బైబిల్ అనేది సత్య గ్రంథం అని ఎందుకు అని అంటారు అనంటే, బైబిల్లో రాయబడినవి అన్నీ కూడా, బైబిల్లో రాయబడిన విషయాలన్నీ కూడా దేవుడు మరి ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, మరి రాజులు లైక్ డేవిడ్ అండ్ సాలమన్, వీరి ద్వారా, హిస్టారియన్స్ ద్వారా లైక్ లూకా గారు. హీ వాజ్ అ హిస్టారియన్ ఆఫ్ హిస్ టైమ్. హీ వాజ్ ద గ్రేటెస్ట్ హిస్టారియన్. సో ఈ బైబిల్ గ్రంథానికి ఎన్నో పురావస్తు ఆధారాలు ఉన్నాయి అనేది మనం ఇప్పటిదాకా వింటూ ఉన్నాం. అది ఎలా అనంటే, నో నోవాహు గారి కాలంలో ఏదైతే జలప్రళయం జరిగిందో, అంతకుముందు ఏవైతే విషయాలు ఈ భూమి మీద ఆదికాండంలో జరిగాయో, వాటికి ఒక పటిష్టమైన లేదా నిర్దిష్టమైన స్పెసిఫిక్ అండ్ పర్టిక్యులర్ ఎవిడెన్సెస్ మనకి దొరకవు. ఎందుకంటే అవన్నీ కూడా జలప్రళయానికన్నా ముందువి. అవన్నీ కూడా జలప్రళయంలో తుడుచుకుపోయాయి కాబట్టి. కానీ ఆదికాండం 10వ అధ్యాయం తర్వాత నుండి ఏవైతే జరిగాయో, విషయాలు జరిగాయో భూమి మీద, అవన్నిటికీ కూడా ఒక ఖచ్చితమైన పురావస్తు ఆధారాలనేవి మనకి డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ మనకి కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేను నేను మాట్లాడుతున్నప్పుడు కైండ్లీ మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఎటిమెనాంకి అనే ప్లేస్, ETEMANANKI, ఎటిమెనాంకి అనే ప్రదేశము యూఫ్రటీస్ మరియు టిగ్రిస్ నది మధ్యలో ఉంటుంది. అది పురాతన కాలపు బబులోను రాజ్యము, నేటి ఇరాక్. అక్కడ అది షీనారు ప్రదేశము. షీనారు ప్రదేశము అని బైబిల్‌లో చెప్పబడింది. ఆ షీనారు ప్రదేశంలోనే మనకి బాబేలు గోపురం నిర్మించబడి ఉంది. ఆ బాబేలు గోపురం యొక్క పునాదులు నేటికి మనకి ఆ ప్రదేశంలో కనపడతాయి, ఎటిమెనాంకిలో. ఆ బాబేలు గోపురం కట్టబడుతున్న సమయంలో బాబేలు గోపురం కట్టబడుతున్న సమయంలో దేవుడు భాషలను తారుమారు చేసిన తర్వాత మానవులు ఇక చెల్లాచెదురైపోయి యాఫేతు సంతతి వేరుగా, హాము సంతతి వేరుగా, మరియు షేము సంతతి వేరుగా అయిపోవడం మనకి బైబిల్లో చూస్తాం. నెక్స్ట్ నేను మీకు ప్రెజెంటేషన్ ప్రెజెంట్. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ కనపడుతుంది. ఈ టేబుల్లో మీకు ప్రోటో సెమిటిక్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను, షేము సంతతి నుండి వచ్చిన భాషలన్నీ కూడా సెమిటిక్ భాషలు అని అంటారు. ఈ ప్రోటో సెమిటిక్ ఇది ఈస్ట్ సైడ్ సెమిటిక్ వెళ్ళిపోతే అకేడియన్, ఎబ్లైట్, అసిరియన్, బాబిలోనియన్ లాంగ్వేజ్ గా మారింది. ఇది మీకు రైట్ సైడ్ లో కనపడుతుంది. ఇదే వెస్ట్ సెమిటిక్ అయితే
మరి మనకి అరబిక్ కూడా ఇందులోనే వస్తుంది. అమోరైట్, అరమైక్, కానానైట్, ఉగారిటిక్, ఇలా అమ్మోనైట్, హీబ్రూ, ఇవన్నీ కూడా సెమిటిక్ నుంచి వచ్చాయి. సో ఈ సెమిటిక్ నుంచి వచ్చిందే మన ద్రవిడ భాష కూడా, మన ద్రవిడ భాష కూడా. సో సో నెక్స్ట్ చూపించండి. నెక్స్ట్ ఇలా జే యాకోబు గారి కాలం నుండి, యాకోబు గారి కాలం నుండి అటు తర్వాత జోసెఫ్ గారి కాలం కూడా కలుపుకొని చూస్తే, ఇలా చాలా మంది హెబ్రియులు ఐగుప్తు రాజ్యానికి వీళ్ళు వలస వెళ్ళే వాళ్ళుగా మనకి కనపడుతున్నారు. సెమిటిక్ స్లేవ్స్ ఇన్ ఈజిప్ట్ ప్రయర్ టు జోసెఫ్, జోసెఫ్ గారి కన్నా ముందు కాలంలో, దట్ ఈస్ యాకోబు గారి కాలము, యాకోబు గారి కాలం ముందు నుంచి కూడా ఇలా వీళ్ళు బ్రతుకు తెరువు కోసం, ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం ఎలాగైతే పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు టౌన్స్ కి, టౌన్స్ లో ఉండేవాళ్ళు సిటీస్ కి, సిటీస్ లో ఉండేవాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ కి వలసలు వస్తున్నారో, అలాగే కానానీయులు కూడా ఆ కాలంలో, మరి ముఖ్యంగా వీళ్ళు హెబ్రీలు, రైట్? సో ఈ సెమిటిక్ భాష మాట్లాడే వీళ్ళు ఐగుప్తులోకి వెళ్తూ ఉండేవాళ్ళు వ్యాపార వర్తకాలు చేసుకుంటూ, మరియు కొంతమంది స్లేవ్స్ కూడా ఆ కాలంలో. నెక్స్ట్ చూపించండి. ఆ కాలంలో ఈజిప్ట్ లోకి ఒక్కసారి యాజ్ ఎ స్లేవ్ ఎవరన్నా వెళ్ళారు అని అంటే వాళ్ళు ఇంకా లాక్డ్ అంతే, ప్రాణాలతో బయటకి రావడం అనేది దట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. దట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకు అనంటే ఐగుప్తు, అంటే ఈజిప్ట్ ఆ కాలంలో ఎన్నో కట్టడలను కట్టించుకుంటూ ఉన్నారు. ఆ, జేకబ్ గారి కన్నా ముందు కాలంలోనే, దట్ ఈస్ జోసెఫ్ గారి కన్నా ముందు కాలం నుండే అక్కడ కూఫు పిరమిడ్స్ అని, ఈ పిరమిడ్స్, స్వింగ్స్ అవన్నీ కట్టేసేశారు. కానీ ఈ పిరమిడ్స్ లో పెట్టిన రాజుల సమాధులు ఏవైతే ఉన్నాయో అవి దొమ్మిలకి, అంటే దొంగతనాలకి, వాటికి గురి అవుతున్న కారణంలో వీళ్ళు అండర్ గ్రౌండ్ లో, వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అని, అక్కడ అండర్ గ్రౌండ్ లో సమాధుల్ని కట్టించుకుంటున్నారు. ఇలా సమాధుల్ని కట్టడానికి బయట నుంచి వీళ్ళకి స్లేవ్స్ అవసరం ఉంది, అండర్ గ్రౌండ్ వర్క్ చేయాలి కాబట్టి. సో ఎవరైనా ఒక్కసారి ఈజిప్ట్ లోకి వెళ్ళారు అనంటే వాళ్ళ హ్యూమన్ రైట్స్ అన్ని కూడా సీజ్ చేసేసి, దే ది ఈజిప్షియన్స్ యూస్ టు ట్రీట్ దెమ్ యాజ్ స్లేవ్స్. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఎప్పుడైతే మెల్లిగా ఈ హెబ్రీయులు జోసెఫ్ గారి కాలం నుండి ఈజిప్ట్ లో ఉండడం మొదలు పెట్టారో, అప్పటి నుండి వీళ్ళని అంటే జోసెఫ్ గారి తర్వాత కాలం నుండి వీళ్ళని హెబ్రీల్ని, మరి ముఖ్యంగా వీళ్ళని స్లేవ్స్ చేసేసి వీళ్ళ హ్యూమన్ రైట్స్ అన్ని కూడా తీసుకొని వీళ్ళని బాధిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఏ కాలము అని అంటే ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. బీసీ 991 నుంచి బీసీ 1734 వరకు ఆ కాలంలో ఉన్న రాజులు, వీళ్ళు హిక్సాస్ రాజులు, హిక్సాస్ డైనాసిటీకి చెందిన వాళ్ళు. ఇది కూడా రాసుకోండి, హిక్సాస్ అని, రైట్? సో ఆ రాజుల పేర్లు ఎలా ఎలా ఉండేయంటే అమెనెమ్ హెట్ 5, అలా ఇలా అమెనెమ్ హెట్ ఇలా ఉండేవి వాళ్ళ పేర్లు. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఈ అమెనెమ్ హెట్ కాలంలో జారీ అంటే దొరికిన ఒక పెపిరస్ మీద వీటిలో చాలా క్షుణ్ణంగా ఈజిప్టాలజిస్ట్స్ ఈ పేర్లని చూసినప్పుడు ఆ, దాని మీద, అంటే ఇది ఒక అటెండెన్స్ రిజిస్టర్ లాంటిది. అక్కడ ఉన్న ఒక హాస్పిటల్లో, ఏది ఏన్షియంట్ ఈజిప్ట్ లో ఆ కాలంలో ఉన్న ఒక హాస్పిటల్లో వర్కర్స్ యొక్క అటెండెన్స్ లిస్ట్ లాంటిది. ఎవరెవరు అటెండెన్స్ ఇచ్చేవాళ్ళు అని అంటే ఈ హీబ్రూ పేర్లు లేదా కానానీయుల పేర్లు దీని మీద కనపడతాయి. నెక్స్ట్ అండి, దీన్ని బ్రూక్లిన్ పెపిరస్ అని అంటారు. బ్రూక్లిన్ పెపిరస్ 35.111446. నెక్స్ట్ అండి, ఇలా ఫ్రాగ్మెంట్స్ గా దొరికాయి ఈ పెపిరస్ ముక్కలు. ఈ పెపిరస్ ముక్కల మీద వీళ్ళ ఏమేం పేర్లు ఉన్నాయని చెప్పి ఈజిప్టాలజిస్ట్ చదవడానికి ట్రై చేసినప్పుడు, నెక్స్ట్ అండి ఇక్కడ వీళ్ళకి సిప్రా అనే పేరు, ఇషాచర్ అనే పేరు, ఆషేర్ అనే పేరు, యాకోబ్ అనే పేరు, అంటే యాకోబు అనే పేరు, ఇలాంటి పేర్లు
హెబ్రీయుల పేర్లు, కానానీయుల పేర్లు దొరికాయి. చాలా మంది మత ఉన్మాదులు లేదా బైబిల్ పైన ఎక్కువగా అవగాహన లేని వాళ్ళు ఈ మోషే గారి కథ అదంతా కూడా, లేదా జోసెఫ్ గారి కథ నుండి మోషే గారి కథ దాకా కూడా ఇదంతా ఒక కాల్పనిక కథ అని అంటారే కానీ అది అసలు సిసలైన చరిత్ర. తర్వాత నెక్స్ట్ అండి, అమెనమ్ హెడ్ టూ అండ్ సెనుస్రెట్ టూ. అతని కాలంలో వజీర్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. నుమ్ హోటెప్ అతని పేరు. నుమ్ హోటెప్ అనే వ్యక్తి ఏ కాలం నాటివాడో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇదే సేమ్ అమెనమ్ హెడ్ 5 నేను పెట్టాను చూడండి. ఈ కాలంలోని అమెనమ్ హెడ్ యొక్క మ్, సమాధి నెక్స్ట్ అండి. ఈ సమాధి లోపలికి వెళ్ళి ఈ సమాధి లోపల ఏముంది అని మనం ఒకసారి చూడటం చాలా అవసరం. నెక్స్ట్ అండి, ఇన్సైడ్ ద టూంబ్ ఆఫ్ నుమ్హోటెప్ టూ. రైట్, ఈ నుమ్హోటెప్ టూ యొక్క సమాధి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా, అంటే ఈ లోపల సమాధి లోపల చూస్తే ఇవన్నీ ఈ లోపల చాలా చక్కగా బొమ్మలేసి ఉంటాయి. అక్కడ వాల్ మీద కొన్ని బొమ్మలు కనపడతాయి. నెక్స్ట్ దాంట్లో వాల్ మీద నెక్స్ట్ ఎస్, వాల్ మీద కొన్ని బొమ్మలు కనపడతాయి. హెబ్రియులు అనగానే హెబ్రియుల్ని ఎలా గుర్తిస్తారు అని అంటే వాళ్ళు వైట్ అండ్ రెడ్ కలర్ బట్టలు వేసుకొని ఉంటారనమాట. సో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ హీబ్రూ పీపుల్ ఎంటరింగ్ ఇంటూ ఈజిప్ట్ బై గివింగ్ ఫ్యూ గిఫ్ట్స్ టు ద ఫెరో. అక్కడున్న ఫరో చక్రవర్తికి కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ మ్, అలా కనపడతారు. నెక్స్ట్ అండి, కనపడుతున్నారా ఈ ఫోటోలో క్లియర్ గా? నెక్స్ట్ అండి, ఈ ఇది ఈ ఫోటోని డీకోడ్ చేసి ఇంకా క్లియర్ గా దగ్గర నుంచి చూస్తే మరి మగవారు, ఆడవారు, పిల్లలు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ గా దే ఆర్ ఎంటరింగ్ ఇన్సైడ్ ఈజిప్ట్. అటు తరువాత కాలంలో వాళ్ళ హ్యూమన్ రైట్స్ అన్ని కూడా తీసేసుకొని వాళ్ళని ఇక స్లేవ్స్ గా తయారు చేసిన దాఖలాలు మనకి నిర్గమాకాండం నుంచి కనపడతాయి. నెక్స్ట్ అండి, ఈ టైం లైన్ లో మనం టైం లైన్ క్లియర్ గా మనం చూస్తే, మీరు ఫుల్ స్క్రీన్ చేస్తారా దీన్ని బ్రదర్? ఐ మీన్ స్క్రీన్, దాన్ని ఏమంటారు, స్లైడ్ షో. ఓకే, ఇది 215 సంవత్సరాలు, 430 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తులో దాసీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు అని అంటారు కానీ అక్కడ 215 సంవత్సరాలు మాత్రమే మనం లెక్క కడితే లెక్క తెలుస్తుంది. 430. సో ఈ కాలంలో హిక్సాస్ కాలంలో మీరు ఇక్కడ గ్రే కలర్ లో చూడొచ్చు, సెకండ్ ఇంటర్మీడియట్ పీరియడ్ హిక్సాస్ కాలం. ఈ హిక్సాస్ కాలంలో యాకోబు ఆ, కుమారుడైన జోసెఫ్ మరి ఏలా అరబ్బీయుల ద్వారా ఆ, అరబ్బులు అమ్మేస్తారు ఈజిప్షియన్స్ కి. అటు తర్వాత కొంతకాలం తర్వాత మరి జోసెఫ్ పెద్దవాడైన తర్వాత అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవడం, జోసెఫ్ మరణించిన తరువాత చాలా కాలానికి మరి మోషే గారు జన్మించడం, అటు తర్వాత మోషే గారు ఐగుప్తు నుండి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ మోషే గారు ఐగుప్తులోకి వచ్చి BC 1446 క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిన దాఖలాలు మనకి కనపడతాయి. ఆ కాలంలో మరి ఫరోస్ ఎవరెవరు ఉండేవాళ్ళు, ఏ ఫరో కింద ఉండేవాళ్ళు మీకు పైన ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఎర్ర సముద్రాన్ని దాటే సమయానికి ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఫరో పేరు టట్మోసెస్ 3. టట్మోసెస్ 3 అతనే అసలు సిసలైన ఆ నిర్గమకాండానికి చెందిన ఫరో. నిర్గమకాండంలో మరి
ఎవరైతే 10 ప్లేగుల్ని చూశాడో, 10 తెగులుని చూశాడో, ఆ 10 తెగుళ్ళని చూసిన ఆ ఫరో చక్రవర్తి మరెవరో కాదు, ఆయనే టట్మోసెస్ 3. నెక్స్ట్ అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24 వచనంలో, బై ఫెయిత్ మోసెస్ వెన్ హీ హ్యాడ్ కమ్ ఆఫ్ ఏజ్ రిఫ్యూజ్ టు బి కాల్డ్ ద సన్ ఆఫ్ ఫెరోస్ డాటర్. సో పెద్దవాడైన తర్వాత అతనికి సత్యం తెలిసిన తర్వాత, లేదు నేను ఫరోకి చెందినవాడిని కాదు, నేను హెబ్రీయుడిని అని ఆ, మోషే గారికి తెలుస్తుంది. నెక్స్ట్ అండి. నెక్స్ట్. అటు తర్వాత ఇక్కడ మనకి టట్మోసెస్ 3 కాలం ఏది అనంటే 1479 నుంచి 1479 నుంచి 1425 దాకా ఈజిప్ట్ ని పరిపాలించిన రాజు టట్మోసెస్ 3. ఈ టట్మోసెస్ 3 కాలంలోనే వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. అటు తర్వాత వచ్చిన రాజు ఆ, అమెన్ అమెనోఫిస్. అటు తర్వాత వచ్చిన వాళ్ళు టట్మోసిస్ 4. అటు తర్వాత అమెనోఫిస్ 3. ఇలా రకరకాల రాజులు వచ్చారు. తరువాత కాలంలో 19th డైనాసిటీ వచ్చిన తర్వాత, 19వ వంశం వచ్చిన తర్వాత అప్పుడు రామ్సీస్ వస్తాడు. నిర్గమకాండానికి చెందిన ఫరో పేరు ఏంటి అనంటే అది రామ్సీస్ కాదు, అది అబద్ధం. అటు తర్వాత మనం క్లియర్ గా మరి వాల్ పెయింటింగ్ ఇన్సైడ్ ద టూంబ్ ఆఫ్ వజీర్ రఖ్మైర్, ఈ రఖ్మైర్ అనే అతను టట్మోసిస్ 3 కాలంలో ఎవరు, ఇప్పటిదాకా నేను ఎవరైతే నిర్గమకాండానికి చెందిన ఫరో టట్మోసిస్ 3 అని చెప్పానో, అతని అతని ప్రైమ్ మినిస్టర్ యొక్క టూమ్ లోకి వెళ్ళి చూస్తే అతని ప్రైమ్ మినిస్టర్ పేరు రఖ్మేర్. ఇలా నిర్గమకాండంలో చెప్పబడిన విధంగానే ఆ వీళ్ళు ఇటుకల్ని కాలుస్తూ వీళ్ళు పనులు చేసేవాళ్ళు. ఈ దృశ్యాలు నెక్స్ట్ పెట్టండి. ఈ దృశ్యాలు ఆ రఖ్మేర్ అనే వ్యక్తి యొక్క టూమ్ లో మనం చూడొచ్చు. ఈ రఖ్మేర్ ఎవరు, టట్మోసెస్ 3 మరియు అమెన్హోటెప్ 2 కాలంలో ఈయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. టట్మోసెస్ 3 ఎవరు అనంటే నిర్గమకాండంలో ఎర్ర సముద్రం దాటే ఆ సమయానికి ఈయనే ఫరో. మరి ఈయనే 10 తెగుళ్ళు చూసిన అతను. సో ఇలా ఇవన్నీ దాఖలాలు కూడా బైబిల్ కి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ బైబిల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, బైబిల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, బైబిల్ యొక్క ఆర్కియాలజీ, దట్ ఈస్ బిబ్లికల్ ఆర్కియాలజీ కానీ తెలియని వాళ్ళు ఏమనండి, లేవండి అక్కడ ఎలాంటి ఆధారాలు లేవండి అని అంటారు. నో, యాజ్ అ క్రిస్టియన్ వీ షుడ్ నో అబౌట్ దీస్ ఎవిడెన్సెస్. నెక్స్ట్. నెక్స్ట్ అండి. 1400 బీసీలో మరి తరువాత కాలంలో అమెన్హోటెప్ 3 అతని కాలంలో సొలెబ్ అనే ప్రాంతంలో ఒక శాసనం మనకి దొరుకుతుంది. అది రాయి మీద యెహోవా దేవుని పేరు రాసి ఉండడం మనకు కనపడుతుంది. దీన్ని యాహ్వే ఇన్స్క్రిప్షన్ అని అంటారు. దిస్ ఫోటో డిస్ప్లేస్ ద ఓల్డెస్ట్ నోన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద నేమ్ యాహ్వే, ద పర్సనల్ నేమ్ ఆఫ్ గాడ్, ఎక్సోడస్ చాప్టర్ 3. రైట్. ద రైటింగ్ ఈజ్ ఇన్ హైరోగ్లిఫ్స్, అంటే ఈజిప్షియన్ హైరోగ్లిఫ్, అండ్ ఈస్ డేటెడ్ టు 1400 BC. The inscription was discovered in the uh, temple built by the Egyptian pharaoh Amenhotep 3 in Soleb. రైట్. ఇది ప్రస్తుతం సుడాన్ లో ఉంటుంది. నెక్స్ట్. అది ఇంకా దగ్గరగా చూస్తే మనకు ఇలా కనపడుతుంది. ల్యాండ్ ఆఫ్ సాషు ఆఫ్ యాహ్వే. ల్యాండ్ ఆఫ్ సాషు అని అంటే ఆ టైంకి వీళ్ళు ఇంకా విల్డర్నెస్ లోనే ఉన్నారు, వీళ్ళు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఇంకా యోర్దానుకి కానీ లేదా కానానుకి కానీ వెళ్ళిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా అండర్లో ఉన్నారు అని ఫరో చెప్పుకుంటున్నాడు. కానీ దే వర్ నాట్ అండర్ హిమ్. రైట్. నెక్స్ట్ అండి. ఇది సౌసు యహువా, యహ్వే. రైట్. మీకు కనపడుతుంది. నెక్స్ట్. తర్వాత కాలంలో రామ్సిస్ రాజు అయిన తర్వాత ఏం జరిగింది, రామ్సిస్ 2 తర్వాత వచ్చిన అతను మర్నెప్టా. వీళ్ళిద్దరూ కూడా ఫరో ఫరో చక్రవర్తులు ఈజిప్ట్ ని పరిపాలించిన వాళ్ళు.
వీళ్ళ కాలంలో ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ అండి, ఇజ్రాయెల్స్ పెడస్టియల్ రిలీఫ్ అంటారు దీన్ని. ఇజ్రాయెల్స్ బర్లిన్ పెడస్టియల్ రిలీఫ్. ఈ బర్లిన్ పెడస్టియల్ రిలీఫ్ మీద ఏముందనేది నెక్స్ట్ ఫోటోలో చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ అండి, ఇజ్రాయెల్ బెర్లిన్ స్టాచ్యూ పెడస్ట్రల్ రిలీఫ్. ఈ పెడస్ట్రల్ రిలీఫ్ కూడా మనకి ఇక్కడ ఇజ్రాయేల్ అని మీకు కనపడుతుంది. మీరు కొంచెం జూమ్ చేసి చూపిస్తారా బ్రదర్? లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఏదైతే ఉందో థర్డ్ ఇమేజ్ మీద ఇజ్రాయేల్ అని మనకి చాలా క్లియర్ గా ఉంటుంది. ఇజ్రాయేల్. సో ఇజ్రాయెల్ కి ఈజిప్ట్ లో ఎలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేవు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు అని ఎవరన్నా చెప్తున్నారంటే వాళ్ళకి ఆ, అంటే జనరల్ గా మత ఉన్మాదులు కానీ లేకపోతే బైబిల్ గ్రంథాన్ని దూషించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇదంతా కూడా మరి క్లియర్ గా ఇవన్నీ ఏమి తెలియవు అని దాని అర్థం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈజిప్షియన్ కనెక్షన్స్. సో యెహోవా దేవుడికి, ఇజ్రాయెల్ కి, ఈజిప్ట్ కి చాలా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తో పాటు కనెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రామ్సెస్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ లో అండర్లైన్ చేశాను. నెక్స్ట్ వచ్చిన ఫెరో పేరే మెర్నెప్టా. మెర్నెప్టా. ఈ మెర్నెప్టా కాలంలో ఏం జరిగిందంటే నెక్స్ట్ అండి, మెర్నెప్టా స్టీల్ బై మెర్నెప్టా బీసీ 1209. BC 1209 కాలంలోనే క్రీస్తు పూర్వం 1209 మర్నెప్టా దగ్గర ఉన్నాం. ఈ మర్నెప్టా అనే వ్యక్తి 1224 నుంచి 1214 దాకా ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించిన ఫరో చక్రవర్తి. ఈ ఫరో చక్రవర్తి కాలంలో తను ఒక మర్నెప్టా స్టీల్ అని చాలా ఒక పెద్ద బండరాయిపై కొన్ని శిలాలేఖనాలు రాయించాడు, లేదా శిలాశాసనం చేయించాడు. ఏమని చేయించాడో ఒకసారి చూద్దాం. ఇది మర్నెప్టా స్టీల్. ఇతను ఏమని రాశాడంటే, కానాన్ ఈజ్ ప్లండర్డ్, ఇజ్రాయెల్ ఈజ్ లేడ్ వేస్ట్. ఈజిప్ట్ రాజులు చాలామంది ఏమని రాసుకునేవారంటే, "మ్, నేను ఆ రాజ్యాన్ని ఓడగొట్టాను, నేను ఈ రాజ్యాన్ని ఓడగొట్టాను, ఈ లోకమంతా నా కిందే ఉంది, లేదా ఈ లోకానికి నేనే ప్రభువును, నేనే రాజును, నేనే దేవుణ్ణి" అని ఇలా చాలామంది ఫరోలు ఆ, చరిత్రలో రాపించుకున్న వాళ్ళ గురించి వాళ్ళు హైప్ చేసుకొని రాయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈ మర్నెప్టా స్టీల్ కూడా అలాంటిదే. ఇతను ఈ మర్నెప్టా స్టీల్ మీద దిస్ వన్, ఈ మర్నెప్టా స్టీల్ మీద కానాన్ ఈజ్ ప్లండర్డ్, ఇజ్రాయెల్ ఈజ్ లేడ్ వేస్ట్ అని ఈజిప్ట్ భాషలో మరి ఇతను రాయించడం మనం చూడొచ్చు. ట్రాన్స్లిటరేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ మర్నెప్టా స్టీల్. ఇక్కడ మనము ఇజ్రాయేల్ అని అంటే నేను చెప్పాను కదండి, లిపి గురించి చెప్తున్నప్పుడు అంటే లిపి గురించి కావాలనే నేను మీకు మొన్న అంతకుముందు క్లాసుల్లో చెప్పాను, ఎందుకంటే రాబోయే నెక్స్ట్ మన క్లాసెస్లో మీకు కష్టం అవ్వకుండా ఉంటుందని. సో ఇది చిత్రలిపి. ఈ చిత్రలిపి రా ఏల్ ఇజ్రాయెల్, ఫెకెట్ అంటే లెయిడ్ వేస్ట్, బెన్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇంకా లేదు అని, వాళ్ళకి ఇంకా నో సీడ్స్ అని చెప్పి ఇలా నేను ఇవన్నీ చేశాను. సిరియా హ్యాస్ బికమ్ యాజ్ అ విడో. సో ఇలా ఇవన్నీ జరిగాయి, నేను ఇలా చేశాను, నేను ఇలా గెలిచాను అని చెప్పి ఈ మర్నెప్టా రాయడం జరిగింది. సో ఒకవేళ ఇజ్రాయెల్ అనేది లేదు, లేకపోతే యెహోవా దేవుడు అనే ఆ వ్యక్తి లేడు, వీళ్ళంతా కల్పిత పాత్ర అని అంటే మరి ఇన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్. తర్వాత ఎక్సడస్ 1446 బీసీలో వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు అని నేను చెప్పాను. సో దానికి ఆల్మోస్ట్ 250 సంవత్సరాల తర్వాత కూడా ఇజ్రాయెల్ గురించి వీళ్ళు రాయించటం గమనార్హం. ఇక్కడికి మనం కట్ చేస్తే ఆ, మనం ఏం చెప్పుకున్నామంటే ఇప్పటిదాకా ఏమేం చూసామో ఒక్క చిన్న క్విక్ లుక్ చూసేద్దాము. షేము సంతతి నుండి హెబ్ర్ లేదా ఏబేర్ అనే వ్యక్తి నుంచి ఈ హెబ్రీ భాష ఎలా వచ్చింది అనేది మనం గతంలో విన్నాము. ఈరోజు ఈ హెబ్రూ భాష దాకా వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు వ్యూ బాగుందా? సంబడి ప్లీజ్ ఆన్సర్. కొంచెం ఎస్ బ్రదర్, బాగుంది. మెసేజ్ బాగుంది. ఇప్పుడు ఇది బాగుందా?
యా అన్న. ఓకే. సో ఇలా ఎలా వచ్చాయి మనం చూసాం. అటు తర్వాత మరి జోసెఫ్ గారి కన్నా ముందు నుంచే ఈజిప్ట్ రాజ్యంలో స్లేవ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ బొమ్మలు ఇలా ఉండేవి అని కూడా మనం చూసాం, నేర్చుకున్నాం. అటు తర్వాత ఈజిప్ట్ రాజులు ఎవరెవరు ఏ ఏ కాలంలో ఉన్నారు, లైక్ అహ్మోస్ వన్, హచెప్షట్, టట్మోసస్ త్రీ, అమెన్హోటెప్, అఖ్నాతన్, ఇలాంటి రామసెస్ వన్, రామసెస్ టూ, ఇలాంటి రాజులు వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు. హిక్సాస్ రాజుల కాలంలో మరి జోసెఫ్ గారు ఈజిప్ట్కి వెళ్ళడం జరిగింది. అటు తర్వాత 18th డైనాసిటీ కాలంలో, టట్మోసస్ త్రీ కాలంలో ఎర్ర సముద్రాన్ని దాటడం జరిగింది అని మనం నేర్చుకున్నాం. మరి అంతకన్నా ముందుటి నుంచే ఈ హెబ్రూ స్లేవ్స్ లేదా బానిసలు అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ఏదైతే బ్రూక్లిన్ పపిరస్ అని అంటారో, ఆ బ్రూక్లిన్ పపిరస్ మీద మనకి సిప్రా, ఇషాచార్, ఆషేర్, యాకోబ్ అనే పేర్లు కూడా మనకు కనపడతాయని మనం చూసాం, నేర్చుకున్నాం. అటు తర్వాత ఆ, అమ్ అమెన్ అమెనమ్హెడ్ టూ కాలంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నుమ్హోటెప్ టూమ్ లోపల మనం ఇలా కొంతమంది హెబ్రీయులు ఈజిప్ట్లోకి ఎంటర్ అవ్వడం, ఇలా కొంతమంది స్త్రీలు, పిల్లలు మరియు పెద్దవారు వీళ్ళందరూ కూడా ఇలా ఎంటర్ అవడం ఈ వాల్ పెయింటింగ్లో మనం 1890 బీసీలోనే, అంటే ఎక్సడస్లో ఎర్ర సముద్రం దాటడానికి దాదాపుగా 400 సంవత్సరాల ముందు నుంచే మరి ఈజిప్ట్కి జనాలు వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత వాళ్ళ హ్యూమన్ రైట్స్ అన్నీ కూడా సీజ్ చేసేసి వాళ్ళని బానిసలుగా చేసేవాళ్ళు. ఆ కాలంలో ఈజిప్ట్లోకి ఎంట్రీ ఉంటుందే కానీ ఈజిప్ట్లో నుంచి బయటికి పడడం, ఈజిప్ట్లో నుంచి బయటపడడం అనేది దట్ వాస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అందుకనే దేవుడు నేను మీ మొర విన్నాను అని చెప్పి, మరి నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన ఆ యెహోవాను నేనే, ఆ దేవుడును నేనే అని మాటి మాటికి బైబిల్లో చెప్పడానికి గల కారణం అదే. దే వర్ వెరీ క్రూయల్ ఆ టైం అప్పుడు ఎవరు ఈజిప్షియన్స్ టువర్డ్స్ ది అదర్ పీపుల్, పీపుల్ బిలాంగింగ్ టు ది అదర్ నేషన్స్. మరి 215 సంవత్సరాలు మరి జోసెఫ్ గారి కాలం తర్వాత మరి వీళ్ళు అక్కడ బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉండడం మనం చూస్తాము నిర్గమాకాండంలో 1446 బీసీలో మరి ఎర్ర సముద్రాన్ని దాటడం ఇవన్నీ జరుగుతుంది. అటు తర్వాత ఈ రాజుల మ్, ఆ, కింద పనిచేసిన ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టూమ్స్లోకి కూడా ఒకవేళ వెళ్ళి మనం చూస్తే ఇలా ఎంతో మంది బానిసలు వాళ్ళ రాజుల టెం సమాధులు లేదా ఆ కాలంలో ఉన్న ఐగుప్తు దేవతల మందిరాలను కట్టడానికి వీళ్ళని స్లేవ్స్గా చేసుకొని వీళ్ళ దగ్గర నుండి శ్రమ దోపిడీ చేసేవారు అనే విషయాన్ని కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అటు తర్వాత మరి యెహోవా దేవుడికి సంబంధించిన ఆ పేరు మనకి ఈజిప్ట్లో మరి సొలెబ్ అనే ప్రాంతంలో, అప్పట్లో ఈజిప్ట్ నేటి నేటి సుడాన్లో మనకి కనపడుతుంది. అటు తర్వాత మనకి ఇజ్రాయెల్స్ బర్లిన్ పెడెస్టల్ మీద కూడా మనకి ఇస్రాయేల్ అనే పదం కనపడుతుంది. మీకు ఇక్కడ కనపడుతుంది అనుకుంటున్నాను క్లియర్గా. అటు తర్వాత మళ్ళీ మర్నెప్టా స్టీల్లో కూడా మనకి మర్నెప్టా రామసిస్ టూ తర్వాత వ్యక్తి, రామసిస్ టూ తర్వాత వచ్చిన ఈ మర్నెప్టా కూడా ఇజ్రాయెల్ గురించి మరి ఈ మర్నెప్టా స్టీల్ మీద రాయించడం జరిగింది. అటు తర్వాత మరి అప్పటిదాకా అరణ్య ప్రాంతంలో ఉండి 40 సంవత్సరాల అరణ్యాల్లోనే అరబ్ ప్రాంతంలోనే తిరుగుతున్న ఈ ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, హెబ్రీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు యోర్దాను డెజర్ట్ దాకా వెళ్ళి అక్కడి నుండి కానానులోకి ఎంటర్ అవుతున్న సమయంలో జేకబ్ మన జాషువా కాలం అది. మోషే గారు చనిపోయిన తర్వాత మరి యెహోషువ గారి కాలంలో యెహోషువ గారు ఆ, అక్కడ యుద్ధానికి వెళ్ళారు. ఈ మ్యాప్ ఏంటి మనం క్లియర్గా ఈ ఈ మ్యాప్ ఏంటి మనం క్లియర్గా చూద్దాం. ప్రజెంటేషన్ పోయిందండి. వస్తుంది బ్రదర్. కనిపిస్తుంది. ఒక్క సెకండ్, నాకు కాల్ వచ్చింది. నేను ఫుల్ స్క్రీన్ ఎలా వెళ్ళాలి? ఒక ఒక్క సెకండ్. ఓకే, రైట్. కానాన్ డ్యూరింగ్ అమర్నా పీరియడ్, అఖ్నాతన్. సో అలాగే మ్, జాషువా గారి కాలంలో, అంటే ఐ మీన్ యెహోషువ గారి కాలంలో
ఈ- ఎలా ఉండేదో చూద్దాం. ఆ కాలంలో మ్యాప్ ఎలా ఉండేదంటే, ఈ గ్రీన్ కలర్లో మీకు కనపడుతున్నది మొత్తము కూడా ఐగుప్తు సామ్రాజ్యము అండర్లో ఉండేది, ఇన్క్లూడింగ్ కానాన్. అందుకనే 430 సంవత్సరాలంటే కానానులో ఉన్నా వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నా అది ఆ, ఈజిప్టు యొక్క సామంత రాజ్యమే కానాన్ అంతా కూడా. కానానుని పరిపాలించింది చిన్న చిన్న రాజులు అయినప్పటికీ ఆ కాలంలో వీళ్ళు కప్పం కడుతూ ఉండేవాళ్ళు, ట్యాక్స్ పే చేస్తూ ఉండేవాళ్ళు ఈజిప్ట్లో ఉండే ఫరోకి. సో వీళ్ళు ఇక్కడ, సారీ, ఇజ్రాయిలైట్స్ ఇక్కడ నుండి మరి ఎర్ర సముద్రాన్ని దాటి ఈ అరణ్య ప్రదేశంలో చాలా కాలం వరకు అరబ్ ప్రాంతంలో తిరిగిన తర్వాత ఇలా వీళ్ళు కానాన్లోకి ఎంటర్ అవుతున్న సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. ఇలా ఉండేది ఆ రాజ్యం. సో ఎ- దీని మనం టైం లైన్ కూడా ఒకసారి ఇంకా మీకు నీట్గా అర్థం అవ్వడానికి, ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ఆధ్యాత్మికమైన ఎన్నో మెసేజెస్ విని ఉంటారు, కానీ బిబ్లికల్ ఆర్కియాలజీ వగేరే ఇదంతా మీకు కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇంకొకసారి చెప్తాను. హిక్సాస్ పీరియడ్లో మరి జో జోసెఫ్ గారు ఈజిప్ట్కి వెళ్ళడం జరిగింది. అటు తర్వాత కాలంలో హిక్సాస్ పీరియడ్ అయిపోయిన తర్వాత మోషే గారి జననం, తర్వాత జాషువా గారి జననం, యెహోషువ, రైట్. తర్వాత మ్, ఈ మోషే గారు తర్వాత అరణ్య ప్రాంతంలో తను కాలం చేసిన తర్వాత అఖ్నాతన్ అఖ్నాతన్ అనే ఒక ఫరో ఈజిప్టుని పరిపాలిస్తున్న కాలంలో యెహోషువ కానాను మీదకి యుద్ధానికి వెళ్తాడు. యెహోషువ కానాను మీదకి యుద్ధం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. యెహోషువ గారి కాలం, రైట్, యెహోషువ గారి కాలం చాప్టర్ 1 నుంచి 5 దాకా ఈ కమిషన్ ఎలా జరుగుతుంది, స్పైయింగ్ ఎలా జరిగింది, యోర్దాను ప్రదేశానికి ఎలా వెళ్తారు, ఇవన్నీ. తర్వాత కాన్సిక్రేషన్ జోసెఫ్ గారికి ఎలా జరిగింది, మనకి ఇవన్నీ కనపడతాయి. 6 నుండి చాప్టర్ 9 దాకా మరి అటు తర్వాత వచ్చిన వాటిల్లో ఇవన్నీ కూడా క్యాంపెయిన్స్. అక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గులు మీద యుద్ధాన్ని చేసి అక్కడ గెలవాలి యో యెహోషువ గారు. ఆ దుర్మార్గులు చేసిన పనులేంటి, దేవుడికి ఎందుకు కోపం వచ్చింది కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. కానీ ఈ సెషన్లో ఆ యుద్ధాలు ఎలా జరిగాయి, ఏం జరిగాయి, దానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనం చూద్దాం. ఇది అమర్నా అనే ఒక ప్రదేశం. ఈ ప్రదేశము పురాతనమైన ఐగుప్తు దేశంలో ఉండేది. ఇది అఖ్నాతన్ అనే కొత్త రాజు వచ్చినప్పుడు ఈ అఖ్నాతన్ కట్టించుకున్న ఆయన సిటీ అది. ఈ అఖ్నాతన్ అనే రాజు యొక్క సిటీ అమర్నా. అమర్నాలో ఒక మంచి లైబ్రరీ కూడా ఉండేది. ఆ లైబ్రరీ లేకపోతే అతని ప్యాలెస్, అతని టెంపుల్స్, ఇవన్నీ కూడా అమర్నాలో ఉండేవి. అఖ్నాతన్ అనే అతను ఒక హెరటిక్. అఖ్నాతన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి సూర్యుడిని ఆరాధించాలి అని సూర్యదేవతను మరి ఐగుప్తీయులకి పరిచయం చేసి సూర్యదేవుడి విగ్రహాల్ని చేయించి అటు తర్వాత సూర్యదేవుడికి మందిరాలు కూడా ఈజిప్ట్లో కట్టించడం జరిగింది. రైట్ అండి. ఇలా ఉండేది అమర్నాథ్ సిటీ ఆ కాలంలోని మ్యాప్ ఇది, రైట్. సో ఈ అఖ్నాతన్ ఎవరు అనంటే టట్మోసిస్ 3 కాలంలో వీళ్ళు ఇక్కడ నుంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత, ఇది ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత హెచ్ఎప్షెట్, అమెనోఫిస్ వస్తాడు. ఆ తర్వాత టట్మోసిస్ 4 వస్తాడు. ఆ తర్వాత అమెనోఫిస్ త్రీ తర్వాత అమెనోఫిస్ 4 అనే వ్యక్తి పేరే అఖ్నాతన్ కూడా. అఖ్నాతన్ ఎవరో కాదు, ఈ తూతన్ ఖామూన్ అని పిలిచే ఆ, ఒక ఫరో ఎవరైతే చాలా తక్కువ వయసులో చనిపోయాడో, ఈ తూతన్ ఖామూన్ యొక్క తండ్రి పేరే అఖ్నాతన్. నెక్స్ట్ ఈ అఖ్నాతన్ గురించి నేను ఇందాక చెప్పాను. అఖ్నాతన్ వర్షిపింగ్ సన్ గాడ్ రా, అంటే రా అనే పిలుస్తారు సూర్యదేవుడిని. ఈ సూర్యదేవుడి యొక్క ఆరాధనలను ఈజిప్ట్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అఖ్నాతన్. సో ఈ అఖ్నాతన్కి పుట్టిన కుమారుడు ఆ, టట్ తూతన్ ఖామూన్, రైట్. తూతన్ ఖామూన్ ద హెరిటిక్, అంటే ఈ అఖ్నాతన్ అనేది ఒక హెరిటిక్ ఫెరో, కొత్త సిద్ధాంతాలను, కొత్త దైవిక సిద్ధాంతాలను తీసుకొచ్చిన వ్యక్తి. సో ఇక్కడ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 28 దాకా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకి ఐదుగురు రాజులతో యెహోషువ గారు యుద్ధం చేస్తున్న సంగతులు మనకు కనపడతాయి. లసిష్లో ఉన్న
హెబ్రోన్లో ఉన్న, ఎగ్లోన్లో ఉన్న, జెబూస్ అనే పిలిచేవాళ్ళు, తర్వాత జెరూసలేం అయింది అది. ఇలా ఈ ప్రదేశాలకు వెళ్ళి ఆ, యెహోషువ గారు వాళ్ళతో యుద్ధాలు చేస్తున్న సమయంలో అక్కడ ఫెరో అఖ్నాతన్, ఇక్కడ దాకా మనకు అర్థమైంది. సో అటు తర్వాత యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా గాత్, ఎక్రోన్, అష్దోద్ అనే ప్రాంతాలకు కూడా, అష్కలోన్, గాజాలో కూడా యుద్ధాలు చేశారు. ఇలా యుద్ధాలు చేస్తున్న సమయంలో మనం ఈ విషయం అర్థం చేసుకోవాలంటే హబిరు లేదా అపిరు అనే పదాన్ని మనం గట్టిగా మన మనసులో పెట్టుకోవాలి. హబిరు అన్న, అపిరు అన్న హెబ్రీయులు. హబిరు అంటే హబిరీయులు, అపిరు అన్న కూడా హెబ్రీయులు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అపిరు లేదా హబిరు అనే ఈ పేరు మనకి ఇలాంటి ట్యాబ్లెట్స్లో కనపడుతుంది. వీటినే లెటర్స్ ఆఫ్ అమర్నా అని అంటారు. ఈ లెటర్స్ ఆఫ్ అమర్నా ఏంటో మనం చూద్దాం. ముందు అమర్నా లెటర్స్లో ఈ అమర్నా లెటర్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనం ఎలాగైతే ఈమెయిల్ చేస్తున్నామో అంతకన్నా ముందు పేపర్ మీద రాస్తే పోస్ట్ అని చెప్పి పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు. కానీ ఇంతకు ముందు కాలంలో వాళ్ళు క్లే ట్యాబ్లెట్ మీద క్యూనైఫామిక్ స్క్రిప్ట్లో రాసి రాజుకు పంపించేవాళ్ళు. ఏమని పంపించారో, ఎవరికి, అఖ్నాతన్కి ఏమని రాసి పంపించారో చూద్దాం. ఫ్రమ్ యపాహు మేయర్ ఆఫ్ గెజర్ టు ఫెరో, మై గాడ్ మై సన్, అంటే సూర్యదేవుడిని ఆరాధించేవాడు కాబట్టి మై గాడ్ మై సన్, ద సన్ ఫ్రమ్ ద స్కై, ద హబిరు ఆర్ స్ట్రాంగర్ దాన్ వి, మాకన్నా కూడా హెబ్రీయులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సెండ్ హెల్ప్ అండ్ సేవ్ మీ ఫ్రమ్ ది హబిరు లెస్ ద హబిరు డిస్ట్రాయర్స్. ఇది నేను biblica.com నుంచి తీసుకున్నాను, రైట్. ఆ తర్వాత ఇంకొక లెటర్, ఇక్కడ ఈ లెటర్ నంబర్స్ కూడా చూడాలి మీరు. EA 299, ఇది EA 254. లబయు మేయర్ ఆఫ్ షెకేమ్ టు కింగ్, I am a loyal servant of the king. I am not a rebel and I am not delinquent in duty. Moreover, the king wrote about my son. I did not know that my son had joined with the Habiru. ఈ హెబ్రీలతో మా అబ్బాయి వెళ్ళి కలిశాడు అన్న సంగతి మాకు తెలియదు, క్షమించండి మహారాజా అని. ఇంకొక నెక్స్ట్ లెటర్, అమర్నా లెటర్ నంబర్ EA 215. బయవా యువర్ సర్వెంట్, ఐ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద కింగ్ మై లార్డ్ మై సన్ మై గాడ్ 7 times and 7 times. 7 సార్లు నీ కాళ్ళ మీద పడి మొక్తాను అని చెప్తూ, ఆన్ ద స్టమక్ అండ్ ఆన్ ద బ్యాక్. షుడ్ ఫెరో డిస్ట్రిక్ట్ ఓవర్సీర్ Yanhamu not be here within this year, all the lands of lost to the Habiru. మా భూములన్నీ కూడా హెబ్రీయులు గెలుచుకున్నారు అని క్లే టాబ్లెట్ మీద లెటర్ రాసి పంపించాడు. ఈ అమర్నా లెటర్స్ అనే ఈ పుస్తకం తీసి మనం చూస్తే ఆ కాలంలో కానాను రాజులు యెహోషువ గారి కాలంలో యెహోషువ గారు చేసిన యుద్ధాలు ఏవేవైతే ఉన్నాయో వాటి దాఖలాలన్నీ కూడా ఇలాంటి టాబ్లెట్స్ మీద రకరకాల రాజులు, కానాను రాజులు రాసి, వాళ్ళ పెద్ద రాజు అంటే వీళ్ళందరూ సామంత రాజులు కదా, ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళ చక్రవర్తి అయిన అఖ్నాతన్కి రాసిన లెటర్స్ అన్నమాట. మమ్మల్ని కాపాడండి అని. వెయిటింగ్ ఫర్ ద ఫరోస్ వర్డ్, సే టు ద కింగ్ మై లార్డ్, మెసేజ్ ఆఫ్ వీర్యవజ యువర్ సర్వెంట్, ద డర్ట్ ఎట్ యువర్ ఫీట్ అండ్ ద ground you tread on, the chair you sit on and the footstool at your feet, I fall at the feet of the king my lord అని చెప్తూ ఇలా హెబ్రీలు ఇక్కడ చూడండి, మై అపిరు అండ్ మై సుటియన్స్ ఎట్ ద డిస్పోజిషన్ ఆఫ్ ద ఆర్చర్స్ వేర్ సో ఎవర్ ద కింగ్ మై లార్డ్ షెల్ ఆర్డర్ మీ. నాకు బాణం వేసే విల్లు వాడి బాణాలు వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు సహాయం కావాలి, సహాయాన్ని పంపించండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అని ఇలా వీళ్ళు రాసుకున్న లెటర్లు. అమర్నా లెటర్ EA 76. ఫ్రమ్ రిబ్ హద్దా మేయర్ ఆఫ్ బిబ్లోస్ గెబాల్ సుముర్, యువర్ గ్యారిసన్ సిటీ హ్యావ్ జాయిన్ ద హబిరు అండ్ యూ హ్యావ్ డన్ నథింగ్, సెండ్ అ లార్జ్ ఫోర్స్ ఆఫ్ ఆర్చర్స్ అని ఇలా అఖ్నాతన్కి రాసిన లెటర్. ఇలాంటి లెటర్స్ మనకి కొల్లలుగా కనపడతాయి. మీకు ఈ ఫోటో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏరియాస్ ఆఫ్ హబిరు యాక్టివిటీ అంటే
యెషయా జోషువ యెహోషువ కాలంలో యెహోషువ గారు చేసిన యుద్ధాలు ఎక్కడెక్కడ జరిగాయంటే కానాను, గాత్, గెజర్, జెరూసలేం, షెకెం, మెద్దిగో, అష్తెరోత్, హజోర్, తూర్, సీదోన్, బిబ్లోస్, సుముర్, కాదేష్, హాసి, ఆయా ప్రాంతాల నుండి. ఇక్కడ బిబ్లోస్ నుంచి ఎన్ని లెటర్స్ వెళ్ళాయో హబిరు గురించి, బిబ్లోస్ నుంచి ఇన్ని లెటర్స్ వెళ్ళాయి. అటు తర్వాత కాదేశ్ నుంచి 2, హాసీ నుంచి 2, దమస్కస్ నుంచి 2, అష్తరోత్ నుంచి 1, మెగిద్దో నుంచి 2, తర్వాత జెరూసలేం నుండి 1 2 3 4 5, అటు తర్వాత గెజర్ నుండి 5. ఇలా అఖ్నాతన్ని అడిగిన ఈ సహాయాన్ని అడిగిన లెటర్సే ఇది లెటర్స్ ఆఫ్ అమర్న, రైట్ అండి. సో ఇలా బైబిల్కి కొన్ని వందల వేల ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ బైబిల్ హ్యాస్ ఐదర్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, న్యూమిస్మాటికల్ ఎవిడెన్స్, జియోగ్రఫికల్ ఎవిడెన్స్, ఏదో ఒక ఎవిడెన్స్ మనకి కనపడుతూనే ఉంటుంది. క్రోనాలజీ ఆఫ్ జడ్జెస్, తర్వాత ఈ న్యాయాధిపతుల గ్రంథం, అటు తర్వాత ఇక మనకి దావీదు మహారాజు, సొలొమోన్ మహారాజు, వీళ్ళందరూ కనపడతారు. బైబిల్ యొక్క హిస్టరీ మనం చూడాలంటే ఆదామవ్వ దగ్గర నుంచి మొదలయ్యి కయీను, ఆబేలు దగ్గర, అటు తర్వాత మరి నోవాహు గారి తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, జోసెఫ్, మోజస్, ఈ 10 ప్లేగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సమూయేలు, సౌలు, దావీదు, సొలొమోన్. అటు తర్వాత సొలొమోన్ మహారాజు కాలవత రెహబాము, యరొబాము ఎవరైతే ఇద్దరు విడిపోయిన తర్వాత ఈ రాజ్యము రెండుగా ముక్కలయ్యింది. సౌత్ సైడ్ని యూదయ అని అన్నారు, నార్త్ సైడ్ని ఇజ్రాయేల్ అన్నారు. యూదయ మరియు ఇజ్రాయెల్గా రెండుగా విడిపోయింది. ఈ రెండుగా విడిపోయిన తర్వాత వీళ్ళు ఎన్నో ఆగడాలు చేశారు, దేవుణ్ణి వదిలేశారు. దేవుడు వీళ్ళని ఎంతగానో ప్రేమించి దేవుడు తన కృపని వీళ్ళ మీద చూపించినప్పటికీ వీళ్ళు విగ్రహారాధికులైపోయి తర్వాత కాలంలో యెహోవా దేవుణ్ణి మర్చిపోతున్న సమయంలో దేవుడు వీళ్ళని శిక్షించాడు. ఎలాగో చూద్దాం. అసిరియన్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ ఇజ్రాయలైట్, నార్దర్న్ సైడ్లో ఉన్న ఇజ్రాయేలీలు 10 తెగలకు చెందిన వీళ్ళు అషూరు రాజులు పట్టుకెళ్ళారు. అషూరు రాజులు వీళ్ళని పట్టుకెళ్ళిపోయిన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఇది, రైట్. నినెవే పట్టణంలో దొరుకుతుంది, రైట్. ఇలా deportation of Assyrian policy. The Assyrians had a well-established policy when dealing with conquered peoples, mass deportation after capturing Samaria. రెండవ సర్గోను అనే రాజు కాలంలో దాదాపుగా 27,000 మందిని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫోటోలో 27,000 మందిని ఆ కాలంలోనే, ఏ కాలంలో 724, ఆ కాలంలోనే బీసీ 724 కాలంలో వీళ్ళని మరి బానిసలుగా తీసుకెళ్ళినట్టుగా మనకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అటు తర్వాత షల్మెనెసర్ అనే రాజు వస్తాడు 858, అంతకన్నా ముందు. మెన్షన్స్ ద నేమ్ ఆఫ్ ఇజ్రాయలైట్ కింగ్ ఏహూ అని పిలువబడే ఇజ్రాయేలు రాజు యొక్క పేరు. ఈ షల్మెనెసర్ 3 అని పిలువబడే ఈ రాజు యొక్క శాసనంపై కూడా మనకు కనపడుతుంది. ఇజ్రాయెల్స్ కింగ్ ఏహూ పేయింగ్ ట్రిబ్యూట్ టు అసిరియన్ కింగ్ షల్మెనెసర్. ఈ షల్మెనెసర్ అనే వ్యక్తికి ఈ ఏహూ ఇక్కడ కింద వంగి ఉన్నది ఏహూ, రైట్. ఈ ఏహూ కింద వంగి ఉండి ఇక్కడ షల్మెనెసర్కి ట్యాక్సులు కడుతున్నాడు. ఇవి మనకు కనపడుతుంది, రైట్. అకేడియన్ ఏహూ సన్ ఆఫ్ ఓమ్రి. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి బైబిల్లో ఉంటాయి. అసిరియన్ కింగ్స్ మెన్షన్డ్ ఇన్ ద హోలీ బైబిల్. తిగ్లత్ పిలెసర్ గురించి మనకి 2వ రాజుల గ్రంథం 15, 19, 2వ రాజుల గ్రంథం 16. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆయన అవసరం లేదు. నేను అఖిల్ బ్రదర్కి నేను ఈ పీడిఎఫ్ ఆల్రెడీ పంపించేశాను, పీపీటీ. దీన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మీకు ఇస్తారు. యూ కెన్ వెరీ వెల్ క్రాస్ రిఫర్ ది బైబిల్. ఇలా నార్దర్న్ సైడ్ని ఇజ్రాయెల్ అన్నారు, సదర్న్ సైడ్ని యూదయ అని అన్నారు.
తిగ్లత్ పెలెసార్ అని ఇప్పుడు దాకా నేను ఏదైతే చదివానో ఈ తిగ్లత్ పెలెసార్ కూడా బైబిల్లో ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తిను క్యూనైఫార్మిక్ స్క్రిప్ట్లో క్లే టాబ్లెట్ ఒకటి రాయించాడు. ఏమని రాయించాడో చూద్దాం. ఇట్లుండగా ఇది రెండో రాజుల గ్రంథం 16వ అధ్యాయము 7-9 వచనాలు. ఇట్లుండగా ఆహాజు రాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనపడిన వెండి బంగారములను తీసుకొని అషూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇజ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అషూరు రాజైన తిగ్లత్ పెలెసారు నొద్దకు దూతలను పంపగా, తిగ్లత్ పెలెసార్ దిస్ ఈజ్ ఒక సెకండ్, ఇదే ఈ తిగ్లత్ పెలెసార్ టాబ్లెట్, ఈ టాబ్లెట్లో రైట్ బైబిల్లో ఉన్నదే ఈ ఈ టాబ్లెట్ మీద కూడా కనపడుతుంది. అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెర తీసుకొని పోయెను. ఇవే విషయాలు మనకి ఈ తిగ్లత్ పెలెసార్ 3 టాబ్లెట్లో కనపడతాయి. నెక్స్ట్ తిగ్లత్ పెలెసార్ 3 యొక్క ఇది కంప్లీట్ టాబ్లెట్ ఇది. నెక్స్ట్ ఇలాగే ఈ రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో చూద్దాం. అషూరు రాజైన పూల్ అన్న కూడా తిగ్లత్ పెలెసారే. పుల్ అతనికి ఇంకొక పేరు, పుల్ నిక్ నేమ్ పుల్. అషూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చెను. మనహేము ఇజ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దకు 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అషూరు రాజునకిచ్చెను. గనుక అషూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. ఆ కాలంలో కాయిన్స్ లేవు కాబట్టి మరి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ లేకపోతే ఇన్ని తులాములు వెండి ఇవ్వాలి, ఇంత తులములు బంగారం ఇవ్వాలని అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి ఇలా ఇచ్చేవాళ్ళు. ఇదే విషయాన్ని తిగ్లత్ పెలెసార్ అంటే పూల్ అను ఇతను దీని మీద కన్ఫర్మ్ చేస్తున్నాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ గివెన్ బై బైబిల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఆల్సో హ్యావింగ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. తిగ్లత్ పెలెసార్ 3 అక పుల్ ఆఫ్ అసిరియా. అషూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మనహేము తనకు రాజ్యము స్థిరపరిచినట్లుగా పూలు ఇది ఇందాక చదివాం రైట్. నెక్స్ట్ అలా హిస్టరీ పరంగా మనం చూస్తే ఇవన్నీ కూడా షల్మెనెసర్ 5 ఇన్ని పేర్లు ఒకేసారి వింటే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. మీరు మెల్లిగా ఒక్కొక్క బిట్ ఈ క్లాస్ ఏదైతే నేను ఇందులో చెప్తున్నానో ఒక్కొక్క బిట్టుగా చూసి మీరు నోట్స్ రాసుకోవచ్చు రైట్. షల్మెనెసర్ 5 రావేజ్డ్ సమరియా. ఈ షల్మెనెసర్ 5 యొక్క శాసనం ఇది. ఈ శాసనం మీద కూడా మనకి ఇది షల్మెనెసర్ 5 ఇతను సమరియాని మొత్తం కూడా సమూలంగా నాశనం చేశాడు. ఆ కాలంలో దాదాపుగా క్రీస్తు పూర్వం 726 నుంచి 722 సంవత్సరంలో. ఏ వచనాలు మీకు రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1-6 వచనాల దాకా ఉంటాయి. మీరు యూ కెన్ రీడ్ దెమ్. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా చదవండి. దాని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇవే. ఏ విషయాలు షల్మెనెసర్ కూడా రాయించాడు. అక్కాదు రాజు అయిన షల్మెనెసర్ సర్గోను 2 కాలంలో చేయించిన ఈ ప్రిజం ఏవైతే ఉందో ఇవన్నీ కూడా అషూరు రాజైన సర్గోను తార్తానును పంపగా అతడు అష్దోదునకు వచ్చిన సంవత్సరమున అష్దోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. అష్దోద్ వాళ్ళని పట్టుకున్నాడు. ఏ విషయాలు మనకి ఈ ప్రిజం మీద కూడా ఉంటాయి. నిమ్రుద్ ప్రిజం అని అంటారు దీన్ని. రెండవ సర్గోను రాజు రాయించినది రైట్. ఈ అటు తర్వాత సర్గోన్ 2 యొక్క ఈ స్టీల్ ఫ్రాగ్మెంట్స్ కూడా మనకి ఇలా చాలా దొరుకుతుంటాయి.
సాలమన్ టెంపుల్ ఏదైతే ఉందో వాటికి కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ వగైరా ఇవన్నీ ఉన్నాయి. సొలొమోన్ మహారాజు కాలంలో ఏదైతే మన యూదయని నాశనం చేశాడో నెబుకద్నెజరు, సొలొమోన్ మహారాజు కట్టించిన యెహోవా దేవుని మందిరాన్ని కూడా నాశనం చేయించాడు. అటు తర్వాత మరి యెహోయాకీనును ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? బబులోనికి. ఎవరు? నెబుకద్నెజరు. ఇవే విషయాలు ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 31 నుంచి 34 దాకా ఉంటాయి. చూద్దాం. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 37 ఇయర్స్ జైల్లో ఉన్నాడు ఆయన. 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్ మర్దోక్ రైట్ తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీ గృహములో నుండి అతనిని తెప్పించి 32వ వచనం అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవిల్ మర్దోకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండేవి. అంటే ఒక రేషన్ ఈ యెహోయాకీనుకి ఎవిల్ మర్దోక్ అంటే నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత 37 ఇయర్స్ ఈయనని జైల్లో పెట్టిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఒక రేషన్ కార్డు, అంటే అప్పట్లో కార్డ్స్ లేవు కానీ ఒక రేషన్ కార్డు తయారు చేపించి ఆయన చనిపోయేదాకా కూడా రేషన్ ఇచ్చారట. మరి బైబిల్ చెప్తుంది కదా, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వచనం 31 నుంచి 34 వచనం దాకా ఏంటి? యెహోయాకీనుకి ఒక రేషన్ కార్డు ఉంది, రేషన్ రోజు ఇస్తున్నారని. ఆ రేషన్ కార్డు ఏంటో చూద్దాం ఒక్కసారి. ఇది యెహోయాకీన్స్ రేషన్ ఇన్ బాబిలోన్. ఇర్మియా గ్రంథం ఇప్పుడే మనం చూసాం. ఇదే విషయం 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 27, 30 వచనాల్లో కూడా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ రేషన్స్ 7.2 లీటర్స్ ఫర్ యెహోయాకీన్ కింగ్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ యూదా, ½ లీటర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద 5 సన్స్ ఆఫ్ ద కింగ్. సో ఎవిల్ మర్దోక్ రాయించింది ఇలా ఉంటుంది. ఇది రేషన్ టాబ్లెట్. ఆ కాలంలో రేషన్ కార్డు రాజు శాసనం వేయించాడు. ఇలా ఇతను ఎవిల్ మర్దోక్ కాలంలో ఇతనికి కింగ్ ఆఫ్ యహూదు సన్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ యహూదు రైట్ యెహోయాకీన్ ఇక్కడ యావుకిన్ ఇతనికి ఇవ్వాలి అని చెప్పి. సో ఇలా బబులోనులో కూడా నెబుకద్నెజర్ అండర్లో కూడా ఈ మన బైబిల్లో చెప్పిన వచనాలకి వర్డ్ టు వర్డ్ మనకి ఎన్నో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కనపడతాయి. నేను ప్రస్తుతం కేవలం పాత నిబంధన గ్రంథంలోని కొన్ని విషయాలను మాత్రమే మీకు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికి కంటిన్యూయేషన్గా మరి కొత్త నిబంధన గ్రంథానికి చెందిన మరియు యేసుక్రీస్తుకి చెందిన ఆర్కియాలజికల్ అండ్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా మనం చూసి నేర్చుకుందాము. సో ఐ హోప్ ఈ క్లాస్ మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ అన్న, మీ విలువైన సమయాన్ని సమస్తాన్ని వెచ్చించి మా కొరకు ఇప్పటి వరకు ఎంతో చక్కని విలువైన అంశాలను బోధించినందుకు ప్రభు పేరిట డ్యూఎస్ ఇండియా పేరిట మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాం. ఎందుకంటే యెహోవా మోషే చేత కల్పించబడిన పాత్ర అని అజ్ఞానంతో మత ఛాందస్వాదులు ఎన్నో కల్పనా కథలు, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రస్తుత నేటి సమాజాన్ని తప్పు పట్టిస్తున్న ఈ తరుణంలో
మీరు ఎంతో ప్రయాస పరిశోధన చేసి మాకు చూపించిన మాకు తెలియచేసిన ఈ యొక్క జ్ఞానాన్ని కొంచెం కింద పెట్టకుండా దాన్ని కొండ మీద పెట్టబడిన దీపం వలె మా స్థానిక సంఘములలో కూడా దీన్ని ప్రకటించి ప్రతి ఒక్క క్రైస్తవుని వెలిగిస్తామని మీకు డ్యూఎస్ ఇండియా తరపున మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఈ సమయంలో ఇప్పటి వరకు చెప్పబడిన పాత నిబంధన పురాతత్వ వెలుగులో పాత నిబంధన యొక్క చరిత్ర మీద సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రశ్నోత్తరాలు ఉంటే గనక అనిల్ అన్న మన మధ్యలో ఉన్నారు. ఆయన ప్రతిదానికి ఓపికతో సహనంతో చక్కగా వివరించడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఎవరైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఎవరైనా మీ 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 సందేహాలు ప్రశ్నలే ప్రతి ఒక్కరికి సమాధానం అవుతుంది. మీ ప్రశ్నలను అడగడానికి ఎవరు అది చిన్నదైనా పెద్దదైనా నిర్మోహమాటంగా అడగవచ్చు. ప్రైజ్ ద లార్డ్ అనిల్ అన్న. హలో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. అన్న, అంటే నా క్వశ్చన్ వచ్చేసి ఈ టాపిక్ గురించి కాదు. అంటే కొంతమంది ప్రీ అడామిక్ పీరియడ్ అనేది ఉందంటారు. ఆ, దాని గురించి ఏమైనా చెప్తారా అన్న? అంటే ఆదాం కంటే ముందర సృష్టి ఉందని, మనిషిని పోలిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక చోట చెప్తే విన్నాను అనమాట నేను. ఓకే, అంటే దాని గురించి నేనేమంటాను బ్రదర్, ఓకే ఓకే, అడగండి అడగండి, ఏం అడగాలనుకుంటున్నారో పూర్తిగా అంటే అడగండి. అంటే దాని గురించి ఏమైనా చెప్తారా అన్న? ఓకే, చెప్తాను బ్రదర్. ఇప్పుడు ఆదికాండమును 1వ అధ్యాయంలో మ్, మనం ఒక్కొక్క వచనం చాలా క్లియర్గా చదివినప్పుడు ఏమర్థం అవుతుందంటే, అక్కడ దేవుడు మీకు క్రియేటర్గా కనపడతాడు. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఒక సైంటిస్ట్ ఎలాగైతే టెస్ట్ చేస్తుంటాడో, ఎలాగైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడో, అలా దేవుడు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసిన విధంగా మనకి ఆదికాండం 1వ అధ్యాయం కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు వెలుగు కమ్మని అనగా వెలుగు ఆయను, అది మంచిదని దేవుడు చూసెను. హీ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ ఓవర్ దర్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్, రైట్? తర్వాత ఎన్నో విషయాల్లో మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివేటప్పుడు ఇది దేవుడు ఇది మంచిదని చూచెను, లేదా దేవుడు వీటిని ఆశీర్వదించెను, ఇలాంటి పదాలు కనపడతాయి, రైట్? సో ఆదాము ఎప్పుడు చేయబడ్డాడు? 6వ దినమున చేయబడ్డాడు. 6వ దినమున అన్ని జంతువులు కూడా అన్ని చేసేసిన తర్వాత ఇంకా దేవుడికి నాకు ఇష్టమైన ఒక జీవిని మనం తయారు చేయలేదు అని తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుణ్ణి, మోడర్న్ హ్యూమన్ బీయింగ్ని దేవుడు తయారు చేసుకొని, ఆ మానవుడు నాసికారంధ్రములో దేవుడు జీవవాయువుని ఊదవగా నరుడు జీవాత్మ ఆయను. అంతకన్నా ముందు ఏవైతే ఉన్నాయో మానవుడిలాగా కనపడే జంతువులే కానీ, మానవుడిలాగా కనపడి మహా అంటే వేటాడుకొని తిన్న ఇవే కానీ, వాళ్ళు కాన్సనెంట్స్ పలికినట్టుగా కక్క గగ్గ ఇని, లేకపోతే అళ అక్ష బండిరా ఇలాంటి అక్షరాలు పలికినట్టు కానీ, వాళ్ళ వాయిస్ బాక్స్ కంప్లీట్లీ ఇవాల్వ్ అయినట్లుగా కానీ, లేదా ఇప్పుడు మోడర్న్ హ్యూమన్ బీయింగ్లో ఎవరైతే ఉమెన్ లేదా గర్ల్స్ అనను, ఉమెన్, లేడీస్, ఫీమేల్స్, రైట్? ఫీమేల్ అనేది కరెక్ట్ పదం, సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఫీమేల్ ఈ మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ పురాతన కాలంలో ఉన్న మానవుడిలాగా కనపడే జంతువులకి లేవు. మానవుడికి బాధపడటం, ఏడవటం, నవ్వటం ఇవన్నీ వచ్చు. మనుషుల్లాగా కనపడే ఆ జంతువులకి ఉన్నట్లుగా మరి ఎక్కడా కూడా దాఖలాలు లేవు. సో దేవుడు ఇక్కడ తయారు చేసింది మోడర్న్ హ్యూమన్ బీయింగ్.
నేను ఇక్కడ ఆస్ట్రలోపిథికస్ కానీ లేదా హోమో నియాండర్థాల్ గురించి కానీ హోమో నిడ్ గురించి కానీ హోమో ఎరెక్టస్ గురించి కానీ నేను చెప్పట్లేదు. నేను మోడర్న్ మ్యాన్ గురించి చెప్తున్నాను. ఎస్, గాడ్ క్రియేటెడ్ ద మోడర్న్ మ్యాన్ విత్ ఇంటెలిజెన్స్ కోషంట్. ఆ ప్రాబ్లం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంటెలిజెన్స్ కోషంట్ ఎప్పుడైతే ఐక్యూ ఇచ్చాడో అక్కడి నుండి మానవుడు సొంతగా ఆలోచించడం మొదలుపెట్టి మొట్టమొదటిసారిగా వద్దు అన్న పనిని చేసే మానవుడు ప్రాబ్లంలో పడ్డాడు. దాన్ని ద గ్రేట్ ఫాల్ అంటారు థియాలజీలో. ద గ్రేట్ ఫాల్. అర్థమైందా బ్రదర్? ఎస్ అన్న, ప్రీ అర్థమైంది. ప్రీ ఆడమిక్ పీపుల్ ఎవరన్నా ఉన్నారు అని అంటే వాట్ ఐ సే, దే మే లుక్ లైక్ అండ్ హ్యూమన్స్, బట్ ఇప్పుడు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని మనకి చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నాగా. చూడటానికి ఒకేలా ఉంటాయి ఉప్పు కప్పురం, కానీ బట్ విత్ ద క్వాలిటీస్ వీ కెన్ కమ్ టు నో వెదర్ దే ఆర్ హ్యూమన్ ఆర్ నాట్. వాళ్ళలో హ్యూమానిటీ అనేది ఉందో లేదో, మానవత్వము అనేది ఉందో లేదో అని కూడా మనకు చూస్తే తెలిసిపోతుంది. బైబిల్ ఈజ్ టెలింగ్ అబౌట్ మోడర్న్ హ్యూమన్. మిగతా ఆదాము కన్నా ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జంతువుల కిందే బైబిల్ లెక్కేసింది. హోప్ ఐ హ్యావ్ ఓకే ఆన్సర్డ్ యువర్ అన్న. క్వశ్చన్. యా అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, క్రాంతి కిరణ్ గారు. క్రాంతి బ్రదర్, అన్మ్యూట్ యువర్ బ్రదర్. అన్నా అన్మ్యూట్ చేసుకోండి. సమాధిలో ఇస్రాయేల్ ప్రజలు గిఫ్ట్స్ ఇస్తున్నారు కదన్నా రాజు ఫరోకి, అది వాళ్ళే అని ఎలా కన్సిడర్ చేస్తారన్నా? డ్రెస్సింగ్ని బట్టి అర్థమైపోతుంది. హెబ్రియులకి లేదా ఇజ్రాయేలీలకి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా మనము ఒకవేళ పెర్సపాలిస్కి వెళ్ళి, పెర్సపాలిస్ అంటే మీకు తెలియదు, అది పెర్సే అని అంటే పర్షియా, పాలిస్ అని అంటే సిటీ. ఈ పెర్సపాలిస్ అనేది దర్యావేషు కాలంలో ఫౌండేషన్ వేశారు. ఇది అహష్వరోషు కాలంలో దాన్ని కట్టడం పూర్తి అయింది. అహష్వరోషు 127 సంస్థానాలకి రాజుగా మనకు బైబిల్ చెప్తుంది. మరి నిజంగా కూడా అతను 127 సంస్థానాలకి రాజా అంటే ఎస్, అతను రాజే. పెర్సపాలిస్లో ఉన్న పడిపోయిన ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ మెట్లకి పక్కన రకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల ఆ, మ్, స్టైల్లో బట్టలు కట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఆష్ఫరోజ్కి గిఫ్ట్స్ ఇస్తున్నట్లుగా మనం ఆ స్టేర్ కేస్ మీద చూడొచ్చు. పెర్సపాలిస్, మీరు రాసుకోండి పేరు, పెర్సపాలిస్ స్టేర్ కేస్. అలాగే ఉదయగిరి కేవ్స్లో, మన ఇండియాలో మధ్యప్రదేశ్లో ఉన్న ఉదయగిరి కేవ్స్లో కూడా వరాహమూర్తి అవతారంగా చెప్పబడిన పెద్ద విగ్రహం ఏదైతే కనపడుతుందో ఆ విగ్రహం వెనకాల కూడా రకరకాల డ్రెస్సింగ్స్తో రకరకాల మనుషులు, దాన్ని బట్టి వాళ్ళు ఎవరు, ఏ దేశస్తులు, వాళ్ళు గ్రీకులా, వాళ్ళు ఇండోసిథియన్సా, లేకపోతే వాళ్ళు హుణరాజులా, లేకపోతే వాళ్ళు లోకల్ ఇండియన్సా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి మనం చెప్పొచ్చు. సో అలాగే నేను ఇందాక చూపించిన టూమ్లో ఉన్న ఆ పెయింటింగ్ కూడా హెబ్రియులకి ఉన్న యునిక్ డ్రెస్సింగ్ ఏంటంటే వైట్ అండ్ రెడ్ కలర్ స్ట్రైప్స్తో పాటు ఉన్న పెద్ద పెద్ద స్ట్రైప్స్తో పాటు ఉన్న ఆ డ్రెస్సింగ్ని బట్టి వీ కెన్ వెరీ వెల్ సే దట్ దే ఆర్ ద హీబ్రూ పీపుల్. అర్థమైందండి? క్రాంతి గారు. ఓకే అన్న. అన్న ఇంకొకటి అన్న అది ఎలోహిం అని, సారీ యాహ్వే అని ఎట్లా రాశారన్న? రాతి మీద ఎలా చెక్కగలిగారు వాళ్ళు? అంటే ఆఫ్టర్ 10 కమాండ్మెంట్ నుంచి తర్వాత నుంచి వచ్చాయి కదా, వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు నేర్చుకున్నారు కదా అక్షరమాల. అయితే అది అది యాహ్వే లేదు, వాళ్ళు 1 సెకండ్. ఓకే, హెబ్రియులు రాస్తున్నది అంటే ఇజ్రాయేలీలు రాసుకున్నది అక్షరమాలలో, కానీ నేను మీకు ఇప్పటిదాకా నేను చిత్రలిపిగా చూపించాను యాహువే అనే పదం. వాళ్ళు చిత్రలిపినే కంటిన్యూ చేశారు ఈజిప్షియన్స్.
ఓకే ఓకే అన్న. వాళ్ళకి యెహోవా దేవుడి గురించి తెలుసు ఈజిప్షియన్స్కి. తట్మోసెస్ 3 కాలం నుంచే తెలుసు. మోషే వెళ్ళి డైరెక్ట్గా యెహోవా దేవుడి పేరు చెప్పే కదా వాళ్ళని ఛాలెంజ్ అవును చేసింది. అవునన్న. సో దే న్యూ ద నేమ్ ఆఫ్ గాడ్. అండ్ వాళ్ళు ఎన్గ్రేవ్ చేసింది కూడా, ఇన్స్క్రిప్షన్ రాయించింది కూడా ఈజిప్షియన్ హైరోగ్లిఫ్ అంటారు దాన్ని. ఈజిప్షియన్ హైరోగ్లిఫ్ లోనే రాయించారు. అది ఐగుప్తు వారి చిత్రలిపి. అది బ్రదర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ 19th లార్డ్ బ్రదర్. డైనాసిటీ రామ్సెస్ గురించి హైలైట్ చేశారు కదన్న, దాని గురించి కొంచెం ఎలాబొరేట్ చేస్తారా? 19th డైనాసిటీ అని చెప్పి రామ్సెస్ గురించి చెప్పారు కదా, ఆ వీళ్ళు పేరు కూడా కంప్లీట్ గా ఎక్కువ మత చాంద్రోదులు ఎక్కువ వాడుతున్నారు కదా, దాన్ని వేరేలాగా అర్థం తీసుకొస్తున్నారు. యాక్చువల్గా రామ్సీస్ కి ఎక్సడస్ కి ఎలాంటి సంబంధం లేదు. మనం చిన్న ఉన్నప్పుడు, నేను పుట్టానో లేదో ఐ డోంట్ నో. చిన్న ఉన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ అనే ఒక సినిమా వచ్చింది. అటు తర్వాత కూడా ఆ, మోషే గారి మీద సినిమా వచ్చింది. ది గాడ్స్ అండ్ ద సంథింగ్ ఏదో ఫెరోస్ అనేదో సినిమా అనుకుంటా. ఆ, అయితే అందులో కూడా ఈ హాలీవుడ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రామ్సీస్ అనే పేరు చాలా ఫేమస్ కాబట్టి ఎక్సడస్ స్టోరీకి రామ్సీస్ని కనెక్ట్ చేశారు. అసలు రామ్సీస్కి ఎక్సడస్ స్టోరీకి 250 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎక్సడస్ జరిగిపోయిన 250 లేకపోతే 200 సంవత్సరాల తర్వాత రాజయ్యాడు రామ్సీస్. రైట్ అండి. ఈ రామ్సీస్ అనే వ్యక్తి ఇంకా కొన్ని విషయాలు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని నేను చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్తూ వచ్చాను. ఈ రామ్సీస్ అనేవాళ్ళు వీళ్ళు ఆర్యులు, తెలుసా? రామ్సీస్ అనేవాళ్ళు వీళ్ళు ఆర్యులు. నేను ఒకటి ప్రజెంట్ చేస్తాను, మీరు చూడండి. షేర్ వచ్చిందండి? షేరింగ్లో వచ్చిందా? వచ్చిందన్న. రామ్సీస్ 1, రైట్. ఈ రామ్సీస్ 1 నేను మీకు ఇక్కడ కొంచెం జూమ్ చేసి నేను చూపిస్తాను, చూడండి. ఇతని పేరేంటో మీరు చెప్పి మిగతాది నాకు మీరు మొత్తం స్టోరీ మీరు నాకు చెప్పండి. మీరు రామ్సీస్ గురించి ఎలాబొరేట్ చేయమన్నారు కాబట్టి నేను చేయను, మీతోటే ఎలాబొరేట్ చేపిస్తాను. చూడండి, రామ్సీస్ 1 రాజు అయిన తర్వాత ఇతని పేరు రామ్సీస్ 1. రాజుకి ముందేంటి ఈయన పేరు? స్టోన్ హెడ్ కార్వింగ్ ఆఫ్ పరమేశు. ఇతని పేరు పరమేశ్ అట. ఓకే అన్న. ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ఎ స్టాచ్యూ డెపిక్టింగ్ హిమ్ యాజ్ ఎ స్క్రైబ్ ఆన్ డిస్ప్లే. రైట్, ఇక్కడ దాకా బాగుంది. ఇతని పేరు పరమేశు. వీళ్ళు ఆర్యన్ రేస్కి చెందిన వాళ్ళు. తర్వాత కాలంలో రాజులైన వాళ్ళు, ఈజిప్ట్ని కూడా పరిపాలించిన వాళ్ళు. రైట్. ఈ రామ్సీస్ 1 వాళ్ళ నాన్న పేరేంటి? సెటి. సెటి, రైట్. రామ్సీస్ 1 యొక్క భార్య కన్సార్ట్ అంటే భార్యనేగా? ఆన్సర్ చెప్పండి బ్రదర్. మణి గారు. అన్న ఈ రామ్సిస్ యొక్క భార్య పేరు ఏంటండి? సిత్ రే. సిత్రే. సిత్రే అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఈ రామ్సిస్ కథే రాముడి కథ. రామ్సిస్ రామ్, సిత్ రే సీత. రే అని అంటే వాళ్ళ దేవుడు రా. అంటే మనం చూసాం కదా ఇందాక, అఖ్నాతన్ రా అనే ఒక ఇది ఇలా సూర్యదేవుడిని పూజించాడు అని చెప్పి. ఇక వీళ్ళకి ప్రతి దాంట్లో సూర్యదేవుడు కనపడతాడు పైన, రైట్. ఎస్ అన్న. సో ఎస్ అన్న. కాబట్టి ఈ రామ్ యొక్క భార్య సిత్, ఇతని అసలు పేరేంటి? పరమేశ్ అంట, పరమేశు. సో వీళ్ళు మనం ఈ రామ్సిస్ 2 యొక్క డిఎన్ఏ అనాలిసిస్కి వెళ్ళి చూస్తే R1A1 హ్యాప్లో గ్రూప్ ఉంది వీళ్ళకి, ఆర్యన్ బ్లడ్ లైన్ ఉంది వీళ్ళకి. సో అందుకని వీళ్ళు రామ్సిస్, ఈ 19th డైనాసిటీ వీళ్ళు ఫేమస్ అయ్యారు. ఓహో, ఆరియన్స్ కూడా ఈజిప్ట్ని పరిపాలించారనమాట ఒక కాలం అప్పుడు అని. కాబట్టి
వీళ్ళని హాలీవుడ్ వాళ్ళు ఇలా చూపించారు అంతే తప్పించి రామ్సిస్కి ఇంకా ఎక్సడస్కి ఎలాంటి సంబంధం లేదు. హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ అన్న. ఇంకా ఎవరైనా మీ యొక్క సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోగలరు, సమయం దగ్గర పడుతుంది. ఒకవేళ ఎవరు లేని ఎడల అన్న పర్మిషన్ తో ఒక చిన్న ప్రకటన ఉందన్న. చేయండి చేయండి, మీరు ప్రకటన చేయండి, చెప్పండి, పర్వాలేదు. ఈ ఈ తరగతి మీదే. థ్యాంక్ యూ అన్న. ఓకే, గ్రూప్ లో జాయిన్ అయిన, మీట్ లో జాయిన్ అయిన అందరికి, ప్రీవియస్లీ జాయిన్ అవుతూ వస్తున్న ఈ రోజు న్యూలీ కమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. డ్యూఎస్ ఇండియా టీం అనేది క్రిస్టియన్స్ కి స్పిరిచువల్ గా అన్ని సెక్టార్స్ లోనూ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక సోషల్ ప్లాట్ఫామ్ అండి. కాబట్టి దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్ లింక్స్ ఇక్కడ చాట్ బాక్స్ లో మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్స్ ద్వారా వెళ్ళి ఈ ప్రతిరోజు జరుగుతున్న సెర్మన్సే కానీ లేకపోతే క్విజే కానీ ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు అండి. దీన్ని బట్టి మన అందరము క్రీస్తునామంలో మనందరము ఎక్కడ వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా సంఘముగా, ఆత్మలో కట్టబడిన సంఘముగా అర్జున్ దేవుని పెట్టాడా యొక్క నా ఫోన్? రాజ్య సువార్తలు తీసుకువెళ్ళాలని మీకు తెలియజేస్తున్నామండి. ఇంకెవరన్నా ఉంటే ఒక ప్రశ్న అడగండి. లేని ఎడల మనం ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి ప్రశ్నలు లేవు అని అనుకుంటున్నాము. మరొకసారి డ్యూస్ ఇండియా తరపున ప్రైజ్ అనిల్ అన్న మీకు థ్యాంక్ యూ అన్న. చెప్పండి బ్రదర్. అనిల్ అన్న, ఇందాక మీరు రామ్సెస్ అండ్ సిత్రే వాళ్ళ స్టోరీనే రామాయణంగా రాశారన్నట్టుగా చెప్పారు కదా. కొంతమంది అయితే అశోకుడి చరిత్రని అలాగా రాశారని చెప్పేసి అంటుంటారన్న. రాబోయే రోజుల్లో చెప్తాను బ్రదర్. దాని గురించి మీరే ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు. ముందైతే మనం బైబిల్ గురించి నేర్చుకుందాం, తర్వాత రామాయణం దగ్గరికి వెళ్దాం. అసలు ముందు అంటే చాలా రఫ్ భాషలో చెప్పాలంటే, ముందు మన దగ్గర ఎంత నిఖార్సైన, ఎంత మంచి, ఎంత చక్కని సరుకుందో అది ముందు మనం నేర్చుకుందాం. ఆ తర్వాత అవతల వ్యక్తి దగ్గర ఉన్న సరుకు యొక్క బండారం మనం బయట పెట్టుకుందాం. సో ఐఎమ్ నాట్ యునో ట్రయింగ్ టు ఆన్సర్ యూ ఈ విషయంలో. నేను నాకు మొత్తం నా విజన్ నేను అఖిల్ బ్రదర్తో మాట్లాడాను, చెప్పాను. మన యూత్ని అందరినీ కూడా సత్యాలతో ఎన్లైటన్ చేయాలి. సో బైబిల్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడికే వెళ్దాం, తప్పకుండా చెప్తాను నేను. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. అత్యంత మహిమ, ఘనత, ప్రభావం కలిగిన త్రియక దేవ, పరలోక తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవంగల రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రవ్వ. మరి గత కాలమంతా ప్రవ్వ మీరు మాతో ఉండి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకొని మాకు కాపుదలనిచ్చి ప్రవ్వ, మరి మేము ఏది అడిగినా వాటిని ఎంతో ప్రేమగా మీరు మాకు ఇస్తూ ప్రవ్వ, మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రీతికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రవ్వ. మరి వందనాలు ప్రవ్వ. ఈరోజు సాయంత్రం పూట ప్రవ్వ, మరి ఎంతోమంది యవ్వనస్తుల మధ్య పాత నిబంధన గ్రంథం యొక్క పురావస్తు ఆధారాలు, పురావస్తు వెలుగులో పాత నిబంధన గ్రంథం యొక్క సత్యాలు ఏంటి అనేవి మరి ఎంతో చక్కగా ప్రవ్వ మరి చెప్పడం జరిగింది ప్రవ్వ. మరి ఈ క్లాస్ మొత్తం కూడా ప్రవ్వ, ఈ తరగతి మొత్తం కూడా ఆద్యాంతము మీరే ఉండి నడిపించి ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రవ్వ. మరి చెప్పబడిన విషయాలు మరి యువత అంతా కూడా ప్రవ్వ, మరి పిల్లలు అన్నీ కూడా అందరూ కూడా ప్రవ్వ మరి చక్కగా నేర్చుకొని అర్థం చేసుకొని
ఇంకా ఇతరులకి మీ గొప్పతనం తెలియని వారికి, మీ పేరు కూడా తెలియని వారికి ఎంతోమందికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా చైతన్యవంతులుగా చేసి ప్రభువా మరి మీ యొక్క సన్మార్గంలోకి తీసుకొచ్చేవారుగా తీర్చిదిద్దుతారని నమ్ముతూ ఉన్నాము. ప్రభువా మరి ఈ యవ్వనస్తులు, యవ్వన పిల్లలు వీళ్ళందరూ కూడా ప్రభువా మరి వీరి భవిష్యత్తులను ఉజ్వలమైన భవిష్యత్తును ప్రభువా మరి వారిని ఆశీర్వదించండి. వారికి గొప్ప స్థితిలో, గొప్ప పరిస్థితిలో ఉండేలాగున వారు చదువుకున్న దాన్ని బట్టి మంచి ఉద్యోగాలను ప్రభువా మంచి ఆ, భవిష్యత్తును వారికి ఇవ్వండి. ప్రభువా మరి మీ కాపుదల మాలో మమ్మల్ని ఉంచుకొని ముందుకు నడిపించండి. ఈ రాత్రికాల సమయమున ప్రభువా మా ఇంటి చుట్టూ ప్రభువా మరి మీ కంచెను వేయండి. ప్రభువా మరి ఎటువంటి దురాత్మలు, దుష్టాత్మలు జోలికి మేము వెళ్ళకుండా ప్రభువా మరి మేము మీ సన్నిధిలో పవిత్రులుగా ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ కొన్ని విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన ఆమేన్. చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి, కీడు నుండి మమ్మను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్.